ఏది చదువు? మాట, ఆ! ఇదేమిటిది? జీవ, ఆ! బయట, ఆ! ప్రవర్తనలలో ఆ! ప్రవర్తనలో మెలికబడిన వెనుకబడిన ఆ! ఒర అంతేనా? ఓర ఆ! రహస్యపు రహస్యపు ఆ! ప్రవర్తన ప్రవర్తన వేరు. ఇప్పుడు చదివావా ఇది? ఇప్పుడు ఇది చదివావా? ఎట్ట చదివావు? బుద్ధితో చదివావా? అక్షరాలతో చదివావా? బుద్ధితో చదివావా? బుద్ధిని పక్కన పెట్టావా? నీ బుద్ధి ఉంటుందని తెలుసా నీకు? బుద్ధి ఉందా నీకు? నీకు మనస్సుందా? తెలుస్తుందా? తెలివుందా? తెలివుందా? ఇప్పుడు తెలివితో చదువుతావా? తెలివి లేకుండా చదువుతావా? తెలివితో తెలివితో చదువుతావు. అంటే ఇప్పుడు తెలివిని చదువుతూ ఇది చదువుతావా? తెలివిని చదవకుండా ఇది చదువుతావా? తెలివిని చదువుతూ ఇది చదువుతావా? అంతేనా? చెప్పు. తెలివిని చదువుతూ తెలివిని నిలబెట్టుకొని చదువుతావు. అంతేనా? అది. చదువు అంటే పుస్తకాలు చదవటం కాదు. తెలివి లేని వాడికి చదువులొస్తాయా? చదువొస్తుందా? తెలివి లేని వాడికి చదువొస్తుందా? రావి చదువు రావాలంటే ఏముండాలి? తెలి తెలివుండాలి. అర్థమైందా? తెలివి లేని వాడికి చదువు రాదు. చదువు రావాలంటే తెలివి ఉండాలి. అంతేనా? అంటే ఇప్పుడు చదువంతా చదివే రోజుల్లో ఇది ఎట్లా చదువుతావు నువ్వు? తెలివి పెట్టుకోవాల్సిందేగా. తెలివి నిలబెట్టుకొని చదవాలి. ఎన్ని చదివినా తెలివి నిలబెట్టుకొని చదువుకోవాల్సిందే కదా! తెలివి నీది. అది అటు ఇటు పోయిందనుకో, చదువుతున్నా అర్థం కాదు. అంతేనా? ఎందుకు అర్థం కాదు? తెలివి పెట్టలే. అంతేనా? అర్థం అవ్వటం అనేది అది నీ పని. చదువుతుంటే అర్థమైందన్నావు అనుకో ఏమర్థం అవుతుంది? పాఠం అర్థం అవుతుందా? తెలివిని నిలుపుకోవటం అర్థం అవుతుందా? తెలివి తెలివిని నిలుపుకోవటం అర్థం అవుతుంది. తెలివిని నిలుపుకోవటం అర్థమైతే అప్పుడు పాఠం అదే అర్థం అవుతుంది. అర్థమవుతుందా? కనుక చదివేటప్పుడు ఏం చేస్తావు నువ్వు? తెలివిని నిలుపుకోవటం అనేది అదే చదువు అంటే.